నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక మార్గదర్శి రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ గారు. అయితే గత ఎపిసోడ్ లో 13 చక్రాల గురించి ఆయన మనకి ఎంతో చక్కగా వివరిస్తున్నారు కదండి. ఈ ఎపిసోడ్ లో కూడా అదే అంశాన్ని కొనసాగిద్దాం. ప్రతి చక్రం వద్ద, ప్రతి పాయింట్ వద్ద శరీరం, ఆత్మ కలిసే చోట గురువు లేకపోయినట్లయితే ఈ దశలో చాలా కష్టమైపోతుంది. అయితే ఒక విముక్తాత్మ ఈ శరీరంలో ఇప్పుడున్నట్లుగా ఎలా ఉండగలుగుతుంది? ఒక విముక్తి పొందిన ఆత్మ, పవిత్రమైన ఆత్మ ఈ శరీరం కూడా అంత శుద్ధిగానూ ఉంటే తప్ప ఎలా ఉండగలుగుతుంది? కాబట్టి శరీరంలో కూడా పరిణతి రావాలి. ఇక్కడ మళ్ళీ గురువు మనకు సహాయపడగలుగుతాడు. శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధీకరించడంలో సహాయపడతాడు. ఇది ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. ఇది కూడా మళ్ళీ మనం అనుభూతి చెందవలసిన విషయం. మీ అందరూ దీని అభ్యాసం ద్వారా స్వయంగా అనుభూతి చెందాలని నా కోరిక. మీరు నిజంగా ప్రత్యక్షంగా వీటిని అనుభూతి చెందడం జరుగుతుంది. దీన్ని మనం కేవలం సిద్ధాంతపరంగా తెలుసుకోవడం కోసమే పరిమితం చెయ్యొద్దు. దీన్ని మన స్వానుభవంగా మార్చుకుందాం. ఈ క్షేత్రం కాదు, ఈ ప్రత్యేకమైన చక్రం, దీనికి నేను దుర్వాస అని పేరు పెట్టాను. ఈ ప్రాంతంలో అపరిమితమైన శక్తి ఉండటం వల్ల ఒక్కోసారి సాధకుడు నిర్లక్ష్యంగానూ కర్కశంగానూ తయారవుతూ ఉంటాడు. ఎవరైనా మీకు కోపం తెప్పించారనుకోండి, వెంటనే విరుచుకు పడిపోతారు. అక్కడ శక్తులు మీ అధీనంలో ఉండటం వల్ల. మనం దూర్వాసులుగా తయారవక్కర్లేదు కదా. ఎందుకంటే మన ఆధ్యాత్మిక యాత్ర వెనుక ప్రేమ ఉండాలి. జాగ్రత్తగా ఉండడం కోసం నేను ఈ పేరు పెట్టాను. శక్తులుంటాయి, రక్షించడానికి మాస్టరుంటారు, రక్షించడానికి ఒక మార్గదర్శి ఉంటారు. కాని ఈ ఉదాత్తమైన మార్గం నుంచి పక్కకి జరగకుండా ఉండాలన్న విషయాన్ని సాధకుడు మనసులో ఉంచుకోవాలి. ఈ ప్రత్యేక చక్రం ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అనంటే, ఈ మార్గాన్ని ఎంతో శ్రద్ధగా అనుసరించే అభ్యాసులు కూడా ఈ శక్తి వల్ల ఒక రకంగా ఆగిపోతారు. అలా వాళ్ళు ముందుకు సాగడం ఆగిపోవచ్చు కూడా. ఈ శక్తి వల్ల అలాగే ఈ పురోగతి ఆగిపోతుంది. అక్కడ స్థితి చూడ్డానికి యోగపరంగా గొప్పగా ఉన్నా కూడా నిజమైన యోగికి ఇది ఒక చిన్నపిల్లవాడి ఆటలాంటిది. ఈ పరిస్థితిలో మనం గనక సున్నితంగా ఉన్నట్లయితే ప్రతి చక్రంలోనూ కూడా బ్రహ్మాండ మండలంలో ఈ పాయింట్లతో సంబంధం ఉన్న విశ్వాన్ని పాలిస్తున్న వివిధ శక్తులను మనం గమనించొచ్చు. ఇది ఎంత విశాలమైన క్షేత్రం అంటే కొన్ని వేల సంవత్సరాలు కూడా సరిపోవు ఈ క్షేత్రాన్ని పూర్తిగా సందర్శించాలంటే, లేక యాత్ర పూర్తి చేయాలంటే. సాధకుడికి అవసరమైనంత ఆసక్తి గనక ఉన్నట్లయితే, తపన గనక ఉన్నట్లయితే, అలాగే దారి చూపించే సరైన మార్గదర్శి కూడా ఉన్నట్లయితే, అతనికి తరువాతి చక్రానికి ఏ విధంగా కదలాలో తెలియజేసే సమాచారం లభిస్తుంది. ఇక్కడ మనకు నిజంగా కావాల్సిందేమిటంటే పరితపించే హృదయం కావాలి. శాంతి, ప్రశాంతతను పక్కన పెట్టేందుకు సిద్ధమైపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరతత్వంలో లయమైపోవాలి అనే భావనే ఉండాలి. అలా 7వ గ్రంథి దాటిన తర్వాత మనం 8వ గ్రంథిలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ
సాధకుడికి ఈ ప్రపంచం అంతా కూడా ఒక కలలాగా కనిపిస్తుంది, లేక ప్రకృతి యొక్క ఆటస్థలంలా కనిపిస్తుంది. బంధాల్లేని అనుభూతి, విరక్తి లేక వైరాగ్య భావం చాలా ప్రబలంగా ఉంటాయి. దీని తర్వాత వైరాగ్యం కూడా యథాతథంగా అందుబాటులో ఉండదు. అక్కడ దాని రూపం మారినప్పుడే పూర్తిగా పరిణతి చెందింది అని చెప్పగలుగుతాం. అంతేకాకుండా ఇక్కడ అంతా కూడా చాలా తేలికగా కనిపిస్తుంది. ఆలోచన తన బరువును కోల్పోతుంది. అప్పుడు అభ్యాసి శాంతిని, స్థిరత్వాన్ని అనుభూతి చెందడం ప్రారంభిస్తాడు. మనం ఆత్మచక్రంలో శాంతిని గురించి మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా? ఇక్కడ మళ్ళీ మనం శాంతిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఉండే శక్తి విభిన్నంగా ఉంటుంది. శాంతిగా, ఆనందంగా ఉండే స్థితి ముందు ముందు సత్తత్వంగా పరివర్తన చెందుతుంది. ఇప్పటి వరకు ప్రశాంత చిత్తుడై ఉన్న సాధకుడు ఆ పరతత్వాన్ని సాక్షాత్కరించుకోవాలన్న తపనతో ప్రార్థిస్తూ ఉంటాడు. అలా దీనిపై పట్టు సాధించగలుగుతాడు. వాస్తవానికి ఇదే మన దారిలో ఉండే అన్ని ముళ్లను తొలగించేది. ఆ విధంగా మనం ముందుకు సాగే వీలుని కల్పిస్తుందిది. ఏమిటిది ఈ ముళ్లను తొలగించేది? నిజంగా మన భక్తే. మరేది దాన్ని మార్చలేదు. ఈ ప్రదేశం యొక్క స్వభావం ఏమిటి? నేను చెప్పినట్లుగా అసాధారణమైన శాంతి. మనం అందులో లయమైపోవడం అంటే మనం పూర్తిగా జీర్ణం చేసేసుకున్నాం అని అర్థం. మనం దానిలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి గుర్తింపును సాధిస్తాం. అప్పుడు మనం ఇక్కడి స్థితిని పూర్తిస్థాయిలో అనుభూతి చెందడం జరుగుతుంది. 8వ చక్రంలో ఉండే స్థితిని. ప్రధానంగా ఇక్కడ ఉండేది శాంతి. ఈ స్థితిలో మనం ఒక రకమైన తాజాదనాన్ని అనుభూతి చెందుతాం. మంచి ఎండాకాలంలో బాగా ఎండలో తిరిగినవాడు చల్లని నీటితో స్నానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ప్రపంచం అంతటా కూడా అస్తమానం ప్రపంచం అంతా మాయా అని వింటూ ఉన్నాం. కాని ఇక్కడ మీరు నిజంగా దీన్ని అనుభూతి చెందడం జరుగుతుంది. నిజానికి అంతరంగ స్థితి ఏ విధంగా తనంత తాను వికసిస్తుంది అంటే ఈ అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని కోల్పోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం మనసును కృత్రిమంగా బలవంతం చేస్తే అది బూటకమే అవుతుంది. వాస్తవానికి చాలా దూరంలో ఉంటుంది. ప్రతి గ్రంథి దాటవలసి ఉంది. అప్పుడే అది యాత్ర అవుతుంది. నా గురుదేవులు మనల్ని తరువాతి స్థాయికి తీసుకువెళ్లేది కేవలం భక్తి మాత్రమే అని ఎప్పుడూ అంటూ ఉండేవారు. భక్తి ఉంటేనే మనం సాధన చేస్తాం. ఇంకేమీ అవసరం లేదు. మన వైపు నుంచి భక్తి, ఆయన వైపు నుంచి ప్రాణాహుతి. గొప్ప సంయోగం. ఈ జటిలమైన విషయాల్ని మనం ఇలా చర్చించుకుంటూ ఉంటున్నప్పుడు ఇవి ఎంత సూక్ష్మమైనవంటే నాకు కూడా గుర్తు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సాధ్యమైనంతవరకు నా వ్యక్తిగత అనుభవాల నుంచి మీతో పంచుకునే ప్రయత్నం చేస్తేనే అందులో ఒక అర్థం, పరమార్థం. ప్రయత్నించతగ్గది కూడా. తద్వారా నేను మీకు ప్రేరణ కలిగించే స్థితిలో ఉండగలుగుతాను. ఆధ్యాత్మిక సాధనకు అనుకూలించే జీవన విధానాన్ని ఎంచుకోండి. జీవనశైలిలో మార్పులు లేకుండగా కేవలం ఆధ్యాత్మిక సాధన చేయటం వల్ల ఫలితాలు మనపై తిరగబడతాయి. నేనింతకుముందు చెప్పినట్లుగా నిచ్చెన ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కాలికి చెరో 10 కిలోల బరువు తగిలించుకుంటే చాలా కష్టమైపోతుంది, భారమైపోతుంది. ఆ తర్వాత మనం పొందిన సిద్ధులను గురించి, శక్తుల గురించి అహం ఏర్పడితే మనం కూడా రావణులైపోతాం, అసురులుగా మారిపోతాం. అది అవసరం లేదు మనకు. అది మనకు అడ్డుపడుతుంది. మనం ఇప్పుడు బ్రహ్మాండ మండలం నుంచి పరబ్రహ్మాండ మండలంలోకి ప్రవేశిస్తాం. బ్రహ్మాండ మండలాన్ని దాటి వెళ్ళిపోతాం. మనం ఒక చక్రం నుంచి మరొక చక్రంలోకి వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాలు ఒకదానిపై మరొకటి ఆవరిస్తాయి. స్పష్టమైన పరిధి కాని రేఖ
కాని కనిపించదు. ఇది ఇక్కడ పూర్తవుతుంది, మరొకటి ఇక్కడ మొదలవుతుంది అని చెప్పలేం. కాబట్టి బ్రహ్మాండం, పరబ్రహ్మాండం కొంతమేరకు ఎలాగో ఒకదానిపై ఒకటి ఎక్కి ఉంటాయి. 6వ చక్రానికి 7వ చక్రానికి మధ్య. 7వ చక్రం అనేది పరబ్రహ్మాండ మండలానికి సంబంధించింది. మరి బ్రహ్మాండానికి పరబ్రహ్మాండానికి మధ్య తేడా ఏమిటి? పర అంటే దాటేసింది, దాటేశామని అర్థం. పర అంటే బ్రహ్మాండాన్ని దాటి వెళ్లడాన్ని కూడా తెలియజేస్తుంది మనకు. అంటే విస్తరణకు, చింతనకు అతీతంగా వెళ్లడం. ఇంతకుముందు పిండ ప్రదేశ్లో మనం కేవలం ఆలోచనకు, కదలికకు మాత్రమే పరిమితమై ఉన్నాం. ఇక్కడ బ్రహ్మాండం అంటే అంతా కూడా విస్తరణకు, చింతనకు సంబంధించినది. పరబ్రహ్మాండంలో ఈ చింతనను, విస్తరణను దాటి వెళ్లడం జరుగుతుంది. ఎలాగో విషయాలు వాటంతటా అవే జరగడం మొదలుపెడతాయి. మనం వాళ్ల చేతుల్లో ఉంటాం. మన వైపు నుంచి ఎంత ఎక్కువగా సమర్పణ భావం ఉంటుందో 8వ గ్రంథి దీన్ని కోరుతుంది. అక్కడున్న వాతావరణం, ఆ లోకం యొక్క స్థితి మన నుంచి ఒక రకమైన లక్షణాన్ని కోరుతుంది. ఉన్నత స్థాయి శరణాగతిని కోరుతుంది. ఉన్నత స్థాయిలో ఉండే సమర్పణను కోరుతుంది. దీన్నే ప్రపన్న అంటాం. దీన్ని ప్రపన్న క్షేత్రం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ కోరేది అదే కాబట్టి. ఈ ప్రపన్న పరిణతి చెందినప్పుడు 8వ గ్రంథిలో మీరు ఒక దశలో మిమ్మల్ని మీరు కోల్పోయినట్లుగా అనుభూతి చెందుతారు. కోల్పోవడం అంటే ప్రాపంచికపరమైన అర్థంలో కాదు. కోల్పోవడం అంటే మీ దృష్టిలోనే మీరు మీకే కోల్పోవడం అన్నమాట. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా సమర్పించేసుకున్నారు. భగవంతునితో ఒక్కటైపోయారు మీరు. ఒక ఆట నడుస్తూ ఉంటుంది. ఎంత మేరకు సమర్పించుకుంటే ఆ మేరకు భగవంతుడు మనలో ఉండడం జరుగుతుంది. హనుమంతుడి ఆధ్యాత్మిక స్థితిలాగా. ఈ హనుమాన్ అనే పేరు, ఈ వ్యక్తిత్వం ప్రతిబింబించేది ఏమిటి? హను మాన్. మాన్ అంటే గౌరవం, మర్యాద. హను అంటే లేకపోవటం. గౌరవం గాని మర్యాదను గాని కోరని అస్తిత్వం. అందుకే ఈ ప్రత్యేకమైన గ్రంథిని వారి గౌరవార్థం హనుమాన్ అని నామకరణం చేస్తున్నాను. అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నప్పుడు వారి లక్షణాలను మనం సొంతం చేసుకోవాలి. ప్రధానంగా ఈ వ్యక్తి ఎటువంటి మర్యాదను గాని గౌరవాన్ని గాని కోరడు, ఏదీ పట్టించుకోడు. ఎందుకంటే ఆయన భగవంతుడికి సమర్పించేసుకున్నాడు కాబట్టి గౌరవాన్ని పట్టించుకోడు. అతను కేవలం భగవంతుడేమనుకుంటాడో అని మాత్రమే ఆలోచిస్తాడు. మన నిత్య జీవనంలో కూడా నా స్వామి ఏమి అనుభూతి చెందుతున్నాడో అని మనం కూడా అనుభూతి చెందడం ప్రారంభిస్తాం. ఇది చేస్తే ఏమనుకుంటాడో, చేయకపోతే ఏమనుకుంటాడో, నేనిలా ఆలోచిస్తే ఏమనుకుంటాడో, లేక ఇలా ప్రవర్తిస్తే ఏమనుకుంటాడో, నా ఆహార్యం ఫలానా విధంగా ఉంటే ఏమనుకుంటాడో, ఇటువంటి అవసరాలకు మనం మరింత ఎక్కువగా సున్నితంగా ఉండటం మొదలు పెడతాం మనం ఈ 9వ గ్రంథిలో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఎవరో చెప్పినట్లుగా సంతోషాన్ని కలిగించే విధంగా మనం ఏం చేసినా భగవంతుడు సంతోషంగా ఉండేలా చూడ్డానికి ప్రయత్నిస్తాం. మన పూజతో సహా, ఆరాధనతో సహా మనల్ని మనం ఆయన ముందుంచే విధానం. ఇక మనం ధ్యానంలో ప్రారంభ దశలో ఉన్నవాళ్లం కాదు. నిజమే, రాళ్లను క్షమించవచ్చు, చెట్లను క్షమించవచ్చు, కుక్కలను క్షమించవచ్చు, ఎందుకంటే వాటికేమీ తెలియదు గనక. కాని ఒక మనిషి కొంతవరకు ఒక రకమైన చైతన్య స్థాయిని సాధించిన తర్వాత, పైగా 8 చక్రాల యాత్ర పూర్తి చేసిన తర్వాత, ముక్తిని దాటేసిన తర్వాత 9వ గ్రంథికి చేరుకున్నాక ఎంతగా పూజ్యభావం, మర్యాద ఉండాలంటే దాటి 10వ గ్రంథిలోకి ప్రవేశించేంతగా ఉండాలి. ఇక్కడంతా కూడా ప్రభువుకు సంబంధించిందే. ప్రభు అంటే భగవంతుడు. 10వ గ్రంథిలో మీరు
ఇంచుమించుగా శూన్యంగా మారినట్లే. సమర్పణ భావం, శరణాగతి అనేది చాలా దూరం వెళ్ళిపోయాయి. మంచి కోసమే అనుకోండి. పదవ గ్రంథిలో కేవలం ఆయన మాత్రమే ఉంటారు. కేవలం భగవంతుడు మాత్రమే ఉంటాడు. ఇందులోని గొప్పదనం ఇదే. అమాయకంగా ఉండే పిల్లవాడిలా తయారైపోతారు. ఇక్కడ భగవంతుడు రంగంలోకి దిగుతాడు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మనల్ని మనం సమర్పించుకున్నంత మేరకు చాలా సహజమైన రీతిలో. మరో మాటలో నిజానికి ఇది కలిగే ఫలితం. ఎవరైనా సంకల్ప బలంతో సమర్పించుకోగలరా? లేదు. సమర్పణ అనేది భక్తి వల్ల కలిగే పరిణామం. ఏళ్ల తరబడి సాధన వల్ల, ఏళ్ల తరబడిగా ఉండే భక్తి వల్ల కలిగేది. కాబట్టి సమర్పణ అనేది అభ్యాసం చేసేది కాదు. సమర్పణ అనేది ఒక స్థితి. మరి ధ్యానంలో లాగే సాధారణంగా దీన్ని అందరూ అపార్థం చేసుకుంటూ ఉన్నట్లుగా, ఉదాహరణకు నాకు ఏకాగ్రత రావడం లేదు అని అంటూ ఉంటారు. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.